చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వివిధ దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు విడుదల చేశారు. వారి వివరాల ప్రకారం జూన్ 4న మండల కేంద్రాల్లో 8 మరియు 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాలలో 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, సదస్సులు నిర్వహించనున్నారు. ఈ ఆందోళనలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి పరిపాలన ప్రారంభించి రేపు 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో వివరంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏది పరిపూర్ణంగా పూర్తి చేయలేదు. 2 సంవత్సరాల వ్యవధి దాటిన తర్వాత కూడా అదేమంటే సూపర్ 6 అయిపోయింది అని డబాయించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి పరిపాలన బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. వాగ్దానం చేయటం, అధికారంలోకి రావడం, ఆ వాగ్దానాలను తుంగలో తొక్కటం, ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది తొలిసారి కాదు, ఇంతకు ముందు కూడా మీకు గుర్తుండే ఉంటుంది. రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పాడు, కాపులను బీసీలో చేరుస్తా అని చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, ఈ 2 ఎగ్గొట్టాడు, మళ్ళా అధికారం కోల్పోయాడు. మొన్న చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగులకు భృతి అన్నాడు, ప్రతి నెల 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు, 1,500 రూపాయలు. ఇలాంటి వాగ్దానాలన్నింటినీ కూడా విస్మరించి వాళ్ళ డబాయించే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ, పార పార్టీ అని రోజు ఇలాంటి మాటలు మాట్లాడటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీటిలోనేమో అవి ప్రసారం చేయటం, ఇదే కార్యక్రమంగా ఉన్నాడు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయటం లేదు. కాబట్టి రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. 4వ తారీఖున మండల కేంద్రాల్లోనూ, అదేవిధంగా సిటీ అయితే క్లస్టర్స్గా డివైడ్ చేసుకుని అక్కడ నిరసన కార్యక్రమం, 8, 9 తారీఖులు ఏదో ఒక రోజున టౌన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి జరిగినటువంటి విషయాలను పోస్టర్ల ద్వారాను, వీడియోల ద్వారాను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం, 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న ఈ పోస్టర్స్ అన్నీ కూడా సెంట్రల్ ఆఫీసులో తాడేపల్లిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో రిలీజ్ చేస్తున్నాం. రేపు అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఇవన్నీ కూడా పుస్తకం, అదేవిధంగా ఈ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి ఈ పోస్టర్ను కూడా నియోజకవర్గాల స్థాయిలో రేపు విడుదల చేయడం జరుగుతుంది. 4వ తారీఖు, అదేవిధంగా 8, 9 తారీఖుల్లో కానీ లేదా 12వ తారీఖు, ఈ 3 కార్యక్రమాలు చేయబోతున్నాం. దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన విషయాలను, ఎగ్గొట్టినటువంటి విషయాలను ప్రజలకు తెలియపరిచే విధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయబోతున్నాం. దీనికి ప్రజలు విరివిగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా